ఈ రోజు పొద్దున్నే చాలా పెద్ద న్యూస్. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కైతే పండగ లాంటి న్యూస్. జనరల్ గా అలా పొద్దున్నే న్యూస్ ఏముంటుందని ట్విట్టర్ ఓపెన్ చేస్తే అదిరిపోయే న్యూస్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. సో సాయంత్రం కల్లా ఆ సినిమా అప్డేట్ మీ ముందు ఉండడం ఖచ్చితంగా ఖాయం. టాలీవుడ్ లో ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలో గాడ్ ఆఫ్ వార్ ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్త మొదట బయటికి వచ్చినప్పుడే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే సినిమా అధికారికంగా ప్రకటించిన తర్వాత అనుకున్నంత వేగంగా పనులు జరగకపోవడంతో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత చాలా నెలలు గడిచిపోయినా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా నిజంగానే ఉంటుందా లేక మధ్యలోనే ఆగిపోయిందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తరచూ వినిపించాయి. సినిమా గురించి చిత్ర బృందం నుండి ఎలాంటి సమాచారం రాకపోవడం కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. దీంతో అభిమానులు ప్రతి చిన్న వార్తను కూడా ఆసక్తిగా గమనించడం ప్రారంభించారు. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా బాగా వైరల్ అయింది. మొదట ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన ఈ కథను ఇప్పుడు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయంటూ పలు కథనాలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ వార్తలను చాలా మంది నిజమేనేమో అని నమ్మారు. దీంతో అసలు గాడ్ ఆఫ్ వార్ హీరో ఎవరు, ఎన్టీఆర్ నా లేక అల్లు అర్జునా అనే చర్చ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ గందరగోళం మధ్య నిర్మాత నాగవంశీ చేసిన తాజా పోస్ట్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన సోషల్ మీడియా ఖాతాలో గాడ్ ఆఫ్ వార్ గురించి అప్డేట్ ఉంటుందని ఆయన పరోక్షంగా హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో రోజులుగా ఎలాంటి సమాచారం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ చిన్న సూచనే పెద్ద సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఎన్టీఆర్ తప్పుకోలేదని, ఆయనే ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది. కథలో ఎలాంటి మార్పులు వచ్చినా హీరో విషయంలో మాత్రం మొదట తీసుకున్న నిర్ణయమే కొనసాగుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అందుకే అభిమానులంతా ఇప్పుడు రానున్న అప్డేట్ పైనే దృష్టి పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో భావోద్వేగాలతో పాటు బలమైన కథను చెప్పడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ తన పాత్రలకు పూర్తి న్యాయం చేసే నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా కథ, భావోద్వేగాలు, యాక్షన్ అన్నీ కలిసిన భారీ సినిమా అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుపై ఇంతటి ఆసక్తి కనిపిస్తుంది. గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ కూడా మొదట ప్రకటించినప్పటి నుండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించింది. ఈ పేరుకు తగ్గట్టే సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందనే అభిప్రాయం అప్పటి నుండే మొదలైంది. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ఎమోషనల్ కథలను తెరకెక్కించినప్పటికీ ఈసారి పూర్తిగా కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ త్రివిక్రమ్ తో సినిమా తప్పకుండా చేస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్ కూడా తన తదుపరి ప్రాజెక్టు విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వకపోవడంతో గాడ్ ఆఫ్ వార్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు నాగవంశీ ఇచ్చిన హింట్ తో ఈ ప్రాజెక్టు మళ్లీ వార్తల్లో నిలిచింది. సినిమా అధికారికంగా పట్టాలెక్కితే అది టాలీవుడ్ లో అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఇమేజ్, త్రివిక్రమ్ కు ఉన్న కథ చెప్పే శైలి కలిసి వస్తే మరో భారీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా అదే ఆశతో ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.